హలో ఫ్రెండ్స్, హెల్దీ పాలకూర, హెల్దీ వెల్లుల్లి చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఈ రెండు కలిస్తే ఒక మహా హెల్దీ కర్రీ తయారవుతుంది. ఈరోజు అదే మనం మహా హెల్దీ కర్రీ తయారు చేసుకుంటున్నాం. దాని పేరే వెల్లుల్లి పాలకూర. ఓకేనా ఫ్రెండ్స్, తయారు చేద్దామా మరి? లెసుని పాలక్ అదే వెల్లుల్లి పాలకూర చేయడానికి ఫస్ట్ ఒక 4-5 గ్లాసుల నీళ్లు మరగబెట్టండి ఫ్రెండ్స్. మరగబెట్టిన తర్వాత ఒక 4-5 కట్టల పాలకూర మంచిగా ఏరి కడిగి అందులో వేయండి. దాని వెంబడే ఒక 4-5 పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత దాని కాడలు ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత నీళ్లు తీసేసి అది చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అది గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లి, కొన్ని సన్నగా తరిగిన వెల్లుల్లి, ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగి, మళ్ళీ ఒక టమాటా మీడియం సైజ్డ్ సన్నగా తరిగి వేసి ఫ్రై చేయండి ఫ్రెండ్స్. అది మంచిగా ఫ్రై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పాలకూర అది అందులో మిక్స్ చేసేయండి. కొంచెం నీళ్ళు కావాలంటే మనం ఉడకబెట్టిన పాలకూర నీళ్ళు ఉంటాయి కదా, అవి పెట్టండి. అట్లాగే పెట్టేసి అందులో కలపండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మిరప్పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, కొంచెం కసూరి మేతి వేసుకోండి. మీరు కావాలనుకుంటే బటర్ వేసుకోవచ్చు, ఒక పీస్ బటర్ వేసుకోవచ్చు, ఇంకా క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంతో టేస్ట్ చాలా వస్తుంది, కానీ నేను అది వేయలేదు. హెల్త్ గ్రౌండ్స్లో నేను అది వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, వేసిన తర్వాత మనకి కావాలంటే అది ఉడకబెట్టిన పాలకూర నీళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసి అది మంచిగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత అది పక్కన పెట్టి ఒక ప్యాన్లో ఒక 2-3 ఎండుమిర్చీలు, మళ్ళీ కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి, ఒక 7-8 లేకపోతే 10 సన్నగా తరిగినవి ఫ్రై చేసేసి పాలకూర పైన అదే కర్రీ పైన వేయండి. గార్నిష్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మన లసుని పాలక్ అంటే పాలకూరలో వెల్లుల్లి. చాలా టేస్టీగా తయారవుతుంది. టేస్టీయే కాకుండా ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్. ట్రై చేస్తారు కదా.